హాయ్ చిల్డ్రన్, మీరందరూ లాస్ ఆఫ్ మోషన్ ఈ చాప్టర్లో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి నేర్చుకున్నాం. ఒకసారి లాస్ట్ క్లాస్ను రివిజన్ చేసుకుని ఈరోజు సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి చెప్పుకుందాం. మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ లాస్ ఆఫ్ మోషన్: న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఇనర్షియా అండ్ మాస్, లీనియర్ మొమెంటమ్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. ఈ చాప్టర్నంతా మనము సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చిన్న మైండ్ మ్యాప్ మీకోసం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఇక్కడ మనకు దీన్ని 3 పార్ట్స్గా చేస్తాం. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ రెస్ట్లోను, మోషన్లో ఉండే ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే దీంట్లో ఇనర్షియా గురించి నేర్చుకున్నాం. ఇనర్షియా 2 టైప్స్: స్టాటిక్ ఇనర్షియా, డైనమిక్ ఇనర్షియా. సెకండ్ లా ఆఫ్ మోషన్, ఇది ఈరోజు నేర్చుకుంటాం. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు ma. Third law of motion: every action there is reaction, so action is equal to minus reaction. Conservation of momentum: momentum before collision is equal to after collision. Impulse. లాస్ట్ క్లాస్లో మనం ఈ యాక్టివిటీ చూసాం. ఒక వాలుగా ఉన్నటువంటి పైపులో మార్బుల్ వేసినప్పుడు నునుపుగా ఉన్న తలంపై ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అలాగే గరుకు తలం మీద జార విడిచినప్పుడు అది ఘర్షణ బలం వలన తక్కువ దూరాన్ని చేరుకోవడం మనము గమనించాం. ఇలా అరిస్టాటిల్ మరియు గెలీలియో వీరిద్దరూ చేసినటువంటి ప్రతిపాదనల ఆధారంగా న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ 3 లాస్ ఆఫ్ మోషన్ను ప్రపోజ్ చేస్తాడు. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, అలాగే థర్డ్ లా ఆఫ్ మోషన్. సో యాక్టివిటీ 1 చూసాం మనం. అక్కడ ఒక గ్లాస్పై కార్డ్బోర్డ్ ఉంచి దాని మీద మార్బుల్ ఉంచి కార్డ్బోర్డ్ వేగంగా లాగినప్పుడు మార్బుల్ మనము గ్లాసులో పడ్డాన్ని గమనించాం. యాక్టివిటీ 2, ఈ యాక్టివిటీలో మనము క్యారమ్ బోర్డు పైన కాయిన్స్ను ఉంచి స్ట్రైకర్తో ఫాస్ట్గా క్యారమ్స్ను హిట్ చేసినప్పుడు బాటంలో ఉన్నటువంటి కాయిన్ మాత్రమే వెళ్ళడం, మిగిలినటువంటి కాయిన్స్ అలాగే ఉండడం మనము గమనించాం. ఇక్కడ క్యారమ్ కాయిన్స్ అన్నీ కూడా రెస్ట్లో ఉన్నాయి. ఎప్పుడైతే మనం స్ట్రైకర్తో బాటంలో ఉన్న కాయిన్ని స్ట్రైక్ చేస్తామో ఆ ఫోర్స్ అనేది ఆ బాటం కాయిన్కి ఒక్కదానికే అప్లై అయ్యి ఆ కాయిన్ మాత్రమే ముందుకు వెళ్తుంది. రిమైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా అలానే రెస్ట్లో ఉంటాయి. అలాగే ఒక టేబుల్ పైన క్లాత్ను వేసి దాని మీద పాత్రలు, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంచి మనము క్లాత్ను ఫాస్ట్గా లాగినట్లయితే ఆబ్జెక్ట్స్ అన్నీ అలానే ఉంటాయి, క్లాత్ మాత్రము సపరేట్గా వచ్చేస్తుంది. సో వీటన్నిటికీ కారణం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. అనగా రెస్ట్లో ఉండే ఆబ్జెక్టు రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, అలాగే మోషన్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ స్టాటిక్ ఇనర్షియా ఆఫ్ ద ఆబ్జెక్ట్. The body at rest always try to stay at the same state of rest. It does not accept any change in its position until some force act on it. This property is known as static inertia. అలాగే ఫుట్బాల్ గేమ్ని మీరు గమనించినట్లయితే ఇఫ్ యూ కిక్ ద ఫుట్బాల్ ఆన్ ఏ గ్రౌండ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. It moves in the same direction until another player stops or kicks to change its direction. The reason for this is the dynamic inertia of object. The body which is in motion always try to move in same direction until some force act on it. This property is known as dynamic inertia. Newton's first law of motion. It states that
A body continues its state of rest or of uniform motion unless a net force acts on it. It consists two parts. First one, a body cannot change its state of rest by itself. Second one, a body cannot change its state of motion by itself unless a force is applied on it. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉండే బాడీ రెస్ట్లోను, మోషన్లో ఉండేటటువంటి బాడీ మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి నేర్చుకున్నారు కదా. ఇన్ దిస్ వీడియో వీ విల్ లెర్న్ అబౌట్ ఇనర్షియా అండ్ మాస్, లీనియర్ మొమెంటమ్ అండ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇక్కడ ట్రాలీని నెట్టుతున్న ఈ అబ్బాయిని గమనించండి. అలాగే కారును నెట్టుతున్న ఈ వ్యక్తిని చూడండి. ఈ అబ్బాయి ఏనుగును నెట్టగలడా? ఆ ట్రాలీని లాగాలంటే చాలా తక్కువ బలం అవసరం. అలాగే కారును నెట్టాలంటే ఎక్కువ బలం కావాలి. ఎంత బలం ఉపయోగించినా మనం ఏనుగుని నెట్టలేం. ఈ చిత్రాల్లో చూసిన ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ఒకే ఇనర్షియా ఉంటుందా? ఖచ్చితంగా కాదు అని చెప్పవచ్చు. ఇక్కడ ఇనర్షియా అనేది మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇనర్షియా ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ రెజిస్ట్స్ చేంజెస్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక కారు, ఒక బైసికల్ను మనం కంపేర్ చేస్తే ద కార్ హ్యాస్ మోర్ ఇనర్షియా దెన్ ది బైసికల్ బికాస్ ఆఫ్ ఇట్స్ మాస్. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద measure of inertia. SI unit of mass is kg. ఈ పటంలో చూడండి, బాలును నెడుతున్నటువంటి వ్యక్తి. దీనికి బాల్ నెట్టాలంటే చాలా తక్కువ శక్తి అవసరం. అలాగే కారును నెట్టాలంటే చాలా ఎక్కువ బలం అవసరమని మనకు తెలుసు. బైక్లో మనము స్లోగా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్న చిన్న దెబ్బలతో బయటపడతాము. అలాగే రెండు వాహనాలు వేగంగా ఢీకున్నప్పుడు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. కార్లలో సీట్ బెల్ట్ ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? కారులో ఉన్నప్పుడు కారు 160 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే దానిలో ఉన్న మనం కూడా అదే స్పీడ్తో వెళ్తుంటాం. కానీ సడన్గా ఏదైనా ఎదురుగా ఒక వాహనాన్ని ఢీకొట్టినప్పుడు వాహనము ఒక్కసారిగా 0 స్పీడ్కు వస్తుంది. కానీ వాహనంలో ఉన్న మనం మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటాం. అలా వెళ్ళి ముందునున్నటువంటి అద్దాన్ని ఢీకొని దానివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అదే సీటు బెల్ట్ పెట్టుకున్నట్టయితే వాహనం ఆగిన వెంటనే మనం కూడా ఆగి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మీరందరూ బస్సులో ప్రయాణించి ఉంటారు. మనం బస్సులో కూర్చుని ఉండి సడన్గా ఒక్కసారిగా బస్సు కదిలినప్పుడు మనం వెనక్కి వాలడాన్ని మీరు గమనించి ఉంటారు. దీన్నే స్టాటిక్ ఇనర్షియా అంటాం. అంటే బస్సు రెస్ట్లో ఉంది కాబట్టి మనం కూడా రెస్ట్లోనే ఉంటాం. సడన్గా బస్సు మూవ్ అవుతుంది, కానీ మనము అలాగే రెస్ట్లోనే ఉండడం వల్ల ఇలా మనకు జరుగుతుంది. అలాగే రన్నింగ్లో ఉన్నటువంటి బస్సు సడన్గా బ్రేక్ వేసినప్పుడు మనం ముందుకు వాళ్తాం. అనగా గమనంలో మోషన్లో ఉన్నటువంటి బస్సు బ్రేక్ వేసిన వెంటనే రెస్ట్కి వస్తుంది. కానీ మోషన్లో ఉన్నటువంటి మనము అంత త్వరగా రెస్ట్లోకి రాలేం. అందువల్ల మనము ముందుకి వాళ్తాము. ఇనర్షియా అండ్ మాస్. ఇనర్షియా ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ రెసిస్ట్స్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మోర్ ద మాస్, మోర్ ద ఇనర్షియా, అండ్ లెస్ ద మాస్, లెస్ ద ఇనర్షియా. మాస్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఉదాహరణకు కారు నెట్టడం సులభమా, సైకిల్ నెట్టడం సులభమా అంటే మనము టక్కున ఆన్సరు సైకిల్ను నెట్టడం సులభమని చెప్పవచ్చు. ఎందుకనగా సైకిల్ యొక్క మాస్ తక్కువ, కారు యొక్క మాస్ ఎక్కువ ఉంటుంది. ఓకే పిల్లలు, ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీని చూద్దాం. 2 వుడన్ బ్లాక్స్ తీసుకుందాం. ఒకటి తక్కువ మాసు, మరొకటి ఎక్కువ మాసు ఉన్నటువంటి దాన్ని తీసుకుందాం. వీటి రెండింటిని ఒక స్కేల్ సహాయంతో పుష్ చేద్దాము. ఈ రెండింటిని ఒకేసారి
పుష్ చేసినప్పుడు మనకు ఏది ఎక్కువ దూరం వెళ్ళింది? తక్కువ మాస్ ఉన్నటువంటి వుడెన్ బ్లాక్ ఎక్కువ దూరం వెళ్ళడాన్ని మీరు గమనించవచ్చు. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కెన్ కంక్లూడ్ దట్ సమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ మోర్ ఇనర్షియా దెన్ అదర్స్. మాస్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ దట్ స్పెసిఫైస్ హౌ మచ్ ఇనర్షియా ద ఆబ్జెక్ట్ హ్యాస్. Even though the two blocks are pushed with the same force, object having more mass accelerates less than the object having lower mass. Hence, the greater the mass of an object, the more it resists changes in its state of motion. టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నటువంటి ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ కెప్ట్ ఆన్ ద హారిజాంటల్ ఫ్లోర్ and it is pushed in the horizontal direction with a force of 10 newtons continuously so that it moves steadily. ఒక టేబుల్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది, దానిపై 10 న్యూటన్స్ ఫోర్స్ను కంటిన్యూస్గా అప్లై చేస్తున్నాం. దీనికి మనము FBD ఫ్రీ బాడీ డయాగ్రమ్ను గీయమని చెప్పి అడిగారు. మనము 8th క్లాస్లోనే దీని గురించి నేర్చుకుని ఉన్నాం. నౌ లుక్ ఎట్ ద పిక్చర్. FBD free body diagram. Capital F force, small f frictional force, N normal force, W weight. This is the FBD diagram. Next question, what is the value of friction? Given that the body is moving steadily, hence the net force on the body is 0 both in horizontal and vertical directions. Forces acting on it along horizontal directions are force of friction small f, force of push capital F. We know that F net x is equal to 0. F plus minus F is equal to 0. So F is equal to F and capital F is equal to small f. Hence the value of force of friction is 10 newtons. మీకు థింక్ అండ్ డిస్కస్లో ఇచ్చున్నటువంటి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. వెన్ ఏ కార్పెట్ ఈజ్ బీటన్ విత్ ఏ స్టిక్, డస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్ ఈజ్ ద రీజన్? ఇక్కడ కార్పెట్ను ఎప్పుడైతే మనము స్టిక్తో కొడతామో కార్పెట్ అనేది మోషన్లోకి వస్తుంది. కార్పెట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ రెస్ట్లో ఉంటాయి. So when the carpet is beaten with a stick, the state of rest of the dust particles is disturbed. Second one, luggage kept on the rope of a bus tied with a rope. బస్సు మీద ఉన్నటువంటి లగేజ్ను రోప్తో కడతారు. ఎందుకంటే బస్సు మోషన్లో ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లగేజ్ అంతా కూడా పడిపోయేదానికి ఛాన్స్ ఉంది. అందువల్ల దాన్ని రోప్తో కట్టడం వల్ల ఆ లగేజ్ అనేది కదలకుండా అలానే ఉంటుంది. అలాగే క్రికెట్లో ఫేస్ బౌలర్, ఫాస్ట్ బౌలింగ్ వేసేటటువంటి ఫేస్ బౌలర్ ఎక్కువ దూరం రన్ చేస్తూ వచ్చి వేయడం వల్ల దానికి ఎక్కువ స్పీడ్, మొమెంటం అనేది ఇవ్వగలుగుతాడు. లాస్ట్ వన్, 2 ఆబ్జెక్ట్స్ హ్యావ్ మాసెస్ 8 kgs అండ్ 25 kg. విచ్ వన్ హ్యాజ్ మోర్ ఇనర్షియా? ఇక్కడ మనకు 8 kgs 25 kgs మాస్ ఎక్కువ ఉండేది 25 kgs కాబట్టి దీనికి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది. పిల్లలు, ఒక బ్యాడ్మింటన్ బాల్ మరియు ఒక క్రికెట్ బాల్ వేగంగా వచ్చి మనకు తగిలాయనుకోండి, ఏది ఎక్కువ మనకు పెయిన్ను కలిగిస్తుంది? ఎస్, క్రికెట్ బాల్ తగిలినప్పుడు మనకు ఎక్కువ నొప్పి వేస్తుంది. ఎందుకంటే టెన్నిస్ బాల్ మరియు క్రికెట్ బాల్లో క్రికెట్ బాల్ యొక్క మాస్ ఎక్కువ. స్పీడ్గా వచ్చినప్పుడు దీని యొక్క మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. టెన్నిస్ బాల్ యొక్క మాస్ అండ్ వెలాసిటీ, క్రికెట్ బాల్ యొక్క మాస్ అండ్ వెలాసిటీ వీటి రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే క్రికెట్ బాల్ యొక్క మాస్ అండ్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక కిటికీ అద్దాన్ని రాతితో కొట్టి చూడండి. అలాగే అదే కిటికీ అద్దంలో ఒక బుల్లెట్ను కాలిస్తే ఏం జరుగుతుంది? రాతితో కొట్టినప్పుడు కిటికీ అద్దము పగలడం మీరు గమనించవచ్చు. అదే బుల్లెట్తో కాల్చినప్పుడు అది చిన్న హోల్ చేసుకుని వెళ్ళిపోతుంది. గ్లాస్ అనేది మనకు అక్కడ పగలదు. దీనికి కారణం కూడా మొమెంటం.
Momentum is the product of the mass and the velocity of an object. Momentum is denoted by P. P is equal to mv. P is equal to momentum, m mass, v velocity. The SI unit of momentum is mass ku kg, velocity ki meter per second. So kg meter per second or Newton second. Linear momentum. If a badminton ball and a cricket ball hit you with same speed, which one hurts you more? A small bullet fired from a gun damages the wall only due to its high speed. A heavy truck causes more damage than a bicycle if both hit a wall. This can be explained by a concept called momentum, which is usually denoted by the symbol P. ఎఫెక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ అనే లీనియర్ మొమెంటం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ట్రక్, ఒక కారు, విచ్ ఈస్ హ్యావింగ్ లార్జర్ మొమెంటం. వీటి రెండిట్లో దేనికి ఎక్కువ మొమెంటం ఉంటుంది? మొమెంటం ఆఫ్ ట్రక్ ఈజ్ మోర్ దెన్ ద కార్ ఇఫ్ దే మూవ్ విత్ సేమ్ వెలాసిటీ బికాస్ ద హైర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ట్రక్. ట్రక్ మరియు కార్ రెండు కూడా 80 km/h స్పీడ్తో వెళ్తున్నాయనుకుంటే వీటి రెండిట్లో కారుకు కంటే కూడా లారీకి మొమెంటం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లారీ యొక్క మాస్ కారు యొక్క మాస్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఒక బుల్లెట్, గన్ నుంచి వచ్చినటువంటి బుల్లెట్ మరియు చేత్తో విసిరేసినటువంటి బుల్లెట్, విచ్ ఈస్ హ్యావింగ్ లార్జర్ మొమెంటం వై? మొమెంటం ఆఫ్ ఫైర్డ్ బుల్లెట్ ఈజ్ మోర్ దెన్ ద నార్మల్ బుల్లెట్ ఈవెన్ దో ద మాస్ ఈజ్ సేమ్ బికాస్ ఆఫ్ ద హైయర్ వెలాసిటీ ఆఫ్ ఫైర్డ్ బుల్లెట్. బుల్లెట్ను చేత్తో విసిరేదానికన్నా గన్ నుంచి వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, అందువల్ల దీని మొమెంటము ఎక్కువ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, మొమెంటం గురించి తెలుసుకున్నారు కదా. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. నెంబర్ 1, వాట్ ఈస్ ద మొమెంటం ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ m ఈజ్ ఈక్వల్ టు 2 kgs అండ్ v ఈజ్ ఈక్వల్ టు 40 m/s. ఇక్కడ మనకు ఏమేమి వాల్యూస్ ఇచ్చారో చూడండి. m ఈజ్ ఈక్వల్ టు 2 kg, v ఈజ్ ఈక్వల్ టు 40 m/s, p మొమెంటం కనుక్కోమన్నారు. p ఈజ్ ఈక్వల్ టు mv. ఈ వాల్యూస్ను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు 2 × 40, p మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 80 kg/s. 80 kg/s. నెక్స్ట్ ప్రాబ్లం. Calculate the momentum of bullet of mass 4 grams traveling at 750 m/s. మాస్ ఆఫ్ ద బుల్లెట్ 4 grams. ఇక్కడ గ్రామ్స్ను మనము కేజీస్లోకి చేంజ్ చేసుకోవాలి. 0.004 kg. మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో 0.004 × 750 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 Newton-seconds. Next problem. What is the velocity of 1200 kg car that has a momentum of 30,000 kg/s? ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. మాస్ m ఈజ్ ఈక్వల్ టు 1200 kg, మొమెంటం p ఈజ్ ఈక్వల్ టు 30,000 kg/s. ఏం కనుక్కోమన్నారంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, p ఈజ్ ఈక్వల్ టు mv. దీనిలో వీని సబ్జెక్ట్గా రాస్తే v ఈజ్ ఈక్వల్ టు p/m, v ఈజ్ ఈక్వల్ టు 30,000/1200. 0 2 zeros క్యాన్సిల్ కొట్టి, సో ఆన్సర్ ఈజ్ 25 m/s. ఓకే పిల్లలు, మొమెంటం పైన ప్రాబ్లమ్స్ని చూశారు కదూ. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 4. ఇక్కడ 2 balls సేమ్ సైజు సేమ్ మాస్ ఉన్నటువంటి 2 balls తీసుకున్నాం. దీనిలో మొదటి దానిపై తక్కువ ఫోర్స్ అప్లై చేశాను, అలాగే రెండవ దానిపై ఎక్కువ ఫోర్సు అప్లై చేశాను. లెస్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం గమనించాము, అలాగే ఫోర్స్ ఎక్కువ అప్లై చేసినప్పుడు అది ఎక్కువ దూరము ట్రావెల్ చేయడాన్ని మనము గమనించాం. ద లార్జర్ ద నెట్ ఫోర్స్ ద గ్రేటర్ ద యాక్సిలరేషన్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్. మాస్ ఈక్వల్గా ఉన్నప్పుడు
ఎక్కువ ఫోర్స్ అప్లై చేసిన దానికి యాక్సలరేషన్ అనేది ఎక్కువ ఉంది. దీన్ని బట్టి ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. నెక్స్ట్ మరొక యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 5, రిలేషన్ బిట్వీన్ మాస్ అండ్ యాక్సలరేషన్. ఇక్కడ నేను డిఫరెంట్ మాస్ ఉన్నటువంటి 2 బాల్స్ని తీసుకున్నాను. వీటి రెండిటిపై సేమ్ ఫోర్స్ అప్లై చేశాను. ఈ 2 బాల్స్ను మీరు పరిశీలించినట్లయితే తక్కువ మాస్ ఉన్నటువంటి బాల్ ఎక్కువ యాక్సలరేషన్ పొందుతుంది. అలాగే ఎక్కువ మాస్ ఉన్నటువంటి బాల్ తక్కువ యాక్సలరేషన్ పొంది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. లార్జర్ ద మాస్, లెసర్ ద యాక్సలరేషన్ ఇఫ్ ఏ కాన్స్టెంట్ నెట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. Newton's second law states that the rate of change of momentum of an object is proportional to the net force applied on the object in the direction of net force. Okay children, let us know about the derivation of F is equal to ma. According to Newton's second law of motion, F net is directly proportional to change in momentum by time. F net is directly proportional to delta p by delta t. F net is equal to k delta p by delta t. F net is equal to delta p by delta t when k is equal to t. We know that p is equal to mv. So delta p is equal to delta mv. సో ఈ ఫార్ములాలో డెల్టా పీ బదులు ఎం డెల్టా వి రాసినట్లయితే డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా వి. By substituting delta p in equation 1, we will get F net is equal to m delta v by delta t. Delta v by delta t ante acceleration, v by t is equal to a. So F is equal to ma. ఇంకొక డెరివేషన్ చూద్దాం. ఇక్కడ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, F net is directly proportional to change in momentum by time. So F net is directly proportional to delta p by delta t. F is directly proportional to delta p ante mv minus mu, the change in momentum, mv minus mu by t. So F is directly proportional to m into v minus u by t. F is directly proportional to m into v minus u by t. Here v minus u by t is equal to a. F is directly proportional to ma. F is equal to kma. If k is equal to 1, F is equal to ma. So Newton's second law of motion, the rate of change of momentum of a body is directly proportional to the net force acting on it, and it takes place in the direction of net force. In Newton's second law of motion, F by m is equal to a అని రాయవచ్చు. సో ఇక్కడ చూడండి, F by m is equal to a, F by a is equal to m, F is equal to ma. F force acting on a body, m mass of a body, a acceleration. Okay, thank you for watching children.